నేడు దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి ఆయన ఢిల్లీకి పయనమవుతారు. 2 వారాల వ్యవధిలోనే రెండోసారి హస్తినా బాట పట్టడం వెనుక కారణాలేంటని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నెల 16న ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. బుధవారం ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా ఖరారయ్యింది. సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయిన సీఎం ఆ వెంటనే ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రాజకీయంగా నెలకొంది. రాజకీయ అంశాలే వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి కృష్ణ, సీఎం హస్తినా పర్యటనపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2ంటికి ఢిల్లీ అయితే పయనమవుతున్నారు. ఈ రోజు ఏదైతే ప్రధానమంత్రి భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ప్రధానమంత్రి యొక్క ఏదైతే అపాయింట్మెంట్ ఇప్పటికే ఖరారైనట్లయితే మనకి అధికార వర్గాల నుంచి అయితే అందుతున్న సమాచారం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు అంటే సహజంగా ముఖ్యమంత్రి ప్రధానాన్ని కలవటం అయితే ఇప్పటికే 16వ తారీఖు అంటే ఈ నెల 16వ తారీఖు ఇప్పటికే ఒకసారి అయితే ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను కలిసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెంటనే 2 వారాలు కాకముందే మళ్ళీ ఈ రోజు వెళ్లడంతో ఒక రాజకీయ వర్గాలతో ప్రధానంగా అయితే చర్చన అయితే ఆగుతుంది. ఇప్పటికే అమరావతిపై ఏదైతే సుప్రీంకోర్టులో తీర్పు నేపథ్యము, దీంతో పాటు అవినాష్ రెడ్డి వాటిపైన సిబిఐ కేసులపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటం, ఈ ప్రధానంగా అయితే రాజకీయ వర్గాల్లో అయితే ప్రతిపక్ష నాయకులతో అయితే ఇదే చెప్తున్నారు. ఏదైతే కేసులునే వాటన్నింటినీ రూపుమాపించుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న రాజకీయ వర్గాల్లో ప్రధానమైన చర్చ అయితే నడుస్తుంది. కానీ అధికార వర్గం అయితే ప్రధానంగా అయితే పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఎత్తు తగ్గింపు విషయం అయితే రాజ్యసభలో అయితేనేమో ఎత్తు తగ్గించడం లేదు, లోక్సభలో అయితే ఎత్తు పెంచుతున్నామని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చినటువంటి సమాధానం. ఆ నేపథ్యంలో ఎత్తు తగ్గించకుండా నిర్మించాలి, ఎత్తు తగ్గిస్తే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఈ యొక్క ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు ఏమీ లేవని చెప్పేసి ప్రతిపక్షాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ప్రధానికి దాని విషయంలో పోలవరం విషయంలో పూర్తిగా వివరించి వాటి పోలవరానికి సంబంధించిన నిధులు వెంటనే మంజూరు చేయాలి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులతో పాటు ఏదైతే ఎలక్షన్స్ అంటే తెలంగాణలో ముందస్తు ఎలక్షన్ గా వస్తున్నాయి, ఒకవేళ కేంద్రం గారి సహాయ సహకారాలు అందించినట్లయితే రాష్ట్రంలో కూడా ముందస్తు ఎన్నికలు తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా ముందస్తుగానే ఎన్నికలకు సిద్ధమవుతామని చెప్పేసి ప్రధానమంత్రులు కూడా ఈ విషయంపై ప్రధానంగా చర్చించే అవకాశంలో ప్రధానంగా మనకు కనిపిస్తున్నట్లు మనకన్నా అధికార వర్గాల నుంచి సమాచారం చాలని. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ.